నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత చరిత్రలో మరో అరుదైన రికార్డు సృష్టించారు. ఇందిరాగాంధీ పేరుతో ఉన్న ఓ రికార్డును క్రాస్ చేశారు. ఇప్పుడు ఆయన దృష్టి జవహర్లాల్ నెహ్రూ రికార్డుపై ఉంది. అసలు మోదీ ఎలాంటి రికార్డులు సాధించారు? అసలు నెహ్రూ రికార్డ్ ఏంటి? దానిని బద్దలు కొట్టడానికి మోదీ ఏం చేయాలి? మోదీ పాలనలో విజయాలు, రికార్డులు ఏంటి? ప్రధాని మోదీ తన మూడో పర్యాయం పాలనలో ఓ కీలక మైలురాయిని దాటారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. గతంలో ఇందిరాగాంధీ పేరుతో ఉన్న ఓ రికార్డును మోదీ బద్దలు కొట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూలై 25 నాటికి 4078 రోజులు అంటే సుమారు 11 సంవత్సరాలు నిరాటంకంగా ప్రధానమంత్రిగా కొనసాగారు. దీంతో ఆయన ఇందిరాగాంధీ పేరుపై ఉన్న 4077 రోజుల రికార్డును బద్దలు కొట్టారు. ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు ప్రధానిగా కొనసాగారు. ఇందిరాగాంధీ ఈ రికార్డుతో భారతదేశంలో రెండవ అత్యధిక కాలంగా నిరాటంకంగా పదవిలో ఉన్న ప్రధానిగా నిలిచారు. కానీ ఇప్పుడు మోదీ ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇది ఆయన రాజకీయ దృఢత్వానికి, దీర్ఘకాల పాలనా సామర్థ్యానికి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పుడు భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాత్రమే మోదీ ముందు ఉన్నారు. ఇప్పుడు దానిపై కూడా కన్నేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నెహ్రూ రికార్డును చేరాలంటే ఎంతకాలం? మోదీ మరోసారి విజయం సాధించి మళ్లీ ప్రధాని అయితే నెహ్రూ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. జవహర్లాల్ నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిగా 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు 6130 రోజులు అంటే సుమారు 17 సంవత్సరాలు నిరాటంకంగా పదవిలో కొనసాగారు. మోదీ ఇప్పటి వరకు 4078 రోజులు పూర్తి చేశారు. నెహ్రూ రికార్డును అధిగమించాలంటే మోదీకి ఇంకా 2052 రోజులు అంటే దాదాపు 5 సంవత్సరాల 7 నెలలు పదవిలో కొనసాగాలి. మోదీ 2024లో మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2029 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ గెలిచి మోదీని ప్రధానిగా అంగీకరిస్తే ఆయన 4గోసారి కూడా ఆ పదవిలో కొనసాగుతారు. అప్పుడు 2030 జనవరి నాటికి నెహ్రూ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ పేరుతో గతంలోనూ అనేక రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ పాలన విజయాలు, ఎన్నికల రికార్డు భారత రాజకీయ చరిత్రలో అపూర్వమైనవి. ఆయన స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రి, అలాగే హిందీ రాష్ట్రం గాని గుజరాత్ నుంచి వచ్చిన తొలి ప్రధాని. మోదీ 2014, 2019, 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మెజారిటీతో గెలిపించిన మొదటి నాన్ కాంగ్రెస్ నాయకుడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 నుంచి 2014 వరకు 4382 రోజులు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా 4078 రోజులతో కలిపి 24 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘనత. అంతేకాదు ఆయన పాలనలో ఆయుష్మాన్ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల్లో పెద్ద మార్పులు తెచ్చాయి. ఈ పథకాలు కూడా రికార్డు బ్రేక్ చేశాయని చెప్పాలి. ముఖ్యంగా డిజిటల్ ఇండియా ద్వారా వచ్చిన యూపీఐ ద్వారా కోట్ల సంఖ్యలో నగదు బదిలీలు జరిగాయి. ఇది ప్రపంచంలోనే పెద్ద రికార్డుగా చెప్పొచ్చు. మోదీ రాజకీయ జీవితం అనేక విజయాలతో నిండి ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2002, 2007, 2012 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మెజారిటీతో గెలిపించారు. మొత్తం 6 సార్లు అంటే 3 సార్లు రాష్ట్ర, 3 లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపించారు. పాలనలో ఆయన సాధించిన విజయాల్లో గృహ నిర్మాణం, రోడ్లు, రైల్వే, డిజిటల్ లావాదేవీలు, రక్షణ రంగంలో స్వావలంబన వంటివి ప్రధానమైనవి. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కోట్లాది మంది పేదలకు ఉచిత వైద్యం అందుతోంది. డిజిటల్ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విస్తరణ పెరిగింది. ఈ పథకాలు మోదీ పాలనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. మోదీ పాలనలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో కూడా గౌరవం పొందింది. ఆయన అనేక దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఫ్రాన్స్, రష్యా,
యుఏఈ వంటి దేశాల నుంచి అత్యధిక గౌరవాలు పొందారు. ఆయన చాలా సార్లు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు. ఇది కూడా ఒక రికార్డ్. మోదీ అంతర్జాతీయ నాయకులతో సమావేశాలు, G20, బ్రిక్స్ వంటి సమ్మిట్ లో భారత్ ను బలమైన శక్తిగా నిలబెట్టారు. ఆయన పాలనలో భారత్ రక్షణ రంగంలో స్వావలంబన, ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధించింది. ఈ రికార్డులు మోదీని భారతీయ రాజకీయ చరిత్రలో అపూర్వమైన నాయకుడిగా నిలబెట్టాయి. నరేంద్ర మోదీ ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా రెండవ అత్యధిక కాలం నిరాటంకంగా పదవిలో ఉన్న ప్రధానిగా నిలిచారు. పట్టికలో చూస్తే నెహ్రూ 6130 రోజులతో మొదటి స్థానంలో, మోదీ 4078 రోజులతో రెండవ స్థానంలో, ఇందిరాగాంధీ 4077 రోజులతో మూడవ స్థానంలో ఉన్నారు. భవిష్యత్తులో నెహ్రూ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. అలాగే ఆయన పాలన భారత్ ను గ్లోబల్ శక్తిగా మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.